నమస్తే. తెలంగాణలో ఒక డీఎస్పీపై వేటు పడింది. ఆయన చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, గత ప్రభుత్వంలో ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ముఖ్యంగా గులాబీ పార్టీకి చెందినటువంటి నేతలు చెప్పినట్లు చేశారు అనే దాని మీద ప్రధానమైనటువంటి అభియోగం ఆరోపణ కింద అతన్ను సస్పెండ్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారు అని వారిని ఆరోపిస్తూ, విమర్శిస్తూ ఫోన్లు ట్రాపింగ్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా తెలంగాణలో మారింది. ముఖ్యంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి అరాచకాలకు పాల్పడింది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ, ఇతర పార్టీలు ఆందోళనలు చేశారు, పోరాటాలు చేశారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా మనకు తెలుసు. ఎంతోమంది మీద కేసులు కూడా బనాయించి జైలుకి పంపినటువంటి పరిస్థితి. ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని పదే ఆరోపిస్తూ వచ్చారు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. ఇట్లాంటి తరుణంలో ఈ ఎస్ఐబిలో డీఎస్పీగా ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారిగా ప్రణీత్ రావు వ్యవహరించారు. ఆయన గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చెప్పినట్లే చేశారు. ముఖ్యంగా అప్పటి పిసిసి అధ్యక్షులు, ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోను, అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్, వీరి ఫోన్లతో పాటు 2 పార్టీలకు సంబంధించినటువంటి మరికొంతమంది నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనే దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ అధికారి మీద మొదట్లో రాలా. మామూలుగా పోలీస్ అధికారులు మా ఫోన్లను ట్రాప్ చేస్తున్నారు, దానికి సంబంధించి మేము ఎక్కడికి వెళ్ళినా మా కదలికలు ప్రభుత్వానికి చేరవేస్తున్నారు అనే దాని మీద కంప్లైంట్ కూడా చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు 2 పార్టీల నుంచి. ఇలాంటి సందర్భంలో సర్లే ఏదో చేస్తారు కదా అధికార పార్టీ, పోలీసుల మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయి అనే దాని మీదే అందరూ అనుకున్నారు. కానీ ఇతను వ్యవహార శైలి మీద అనుమానం రావడంతో ఎవరైతే ఎస్ఐబిలో డీఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, ఆయనకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా డీజీపీకి, అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. దాని మీద విచారణ చేపట్టినటువంటి హైకోర్టు పోలీసు ఉన్నతాధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వ్యవహార శైలిపైన, అలాగే ప్రవర్తన పైన నిఘా పెట్టండి. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు అవి వాస్తవమా కాదా అనేది తేలాల్సి ఉంది. ఇలాంటి సందర్భంలో చాలామంది మనం చూస్తుంటాం, ఏ రాష్ట్రంలో అయినా ఉన్నత అధికారులపై, ముఖ్యంగా పోలీస్ అధికారులపై అనేక రకాల ఆరోపణలు వస్తాయి. అవి కొన్ని వాస్తవంగా ఉంటాయి, కొన్ని నిరాధారంగా ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈయన మీద వచ్చినటువంటి ఆరోపణలను పెద్ద పట్టించుకోలే, లైట్ తీసుకున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ దానికి సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవిగో, ఆల్రెడీ గతంలో కూడా మేము సబ్మిట్ చేసాం, కానీ దాని మీద ఎలాంటి విచారణ చేయలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానం కరెక్ట్ కాదు. ఒకరి ఫోను ట్రాప్ చేయటం అనేది రాజ్యాంగబద్ధం కాదు. దానికి సంబంధించి విచారణ చేయండి. ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఉన్నత అధికారులతో విచారణ జరిపి వాస్తవం అయితే అతనిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో ఈ ప్రణీత్ రావు మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయో అవన్నీ అక్షర సత్యం, అన్నీ వాస్తవం అని తేలాయి. 2 రకాల విచారణలు జరిగాయి ఇతని మీద.
డిపార్ట్మెంటల్గా అలాగే బయట కూడా. సో ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం డీజీపీ ఈ డిఎస్పీపై వేటు వేశారు. ఇప్పుడు పోలీసు వర్గాల్లో ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఉంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ప్రతి అంశంలోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి అక్రమాలే. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి ప్రతి అధికారిని తొత్తులుగా మార్చుకోవాలి అని చూసింది. దానికి సంబంధించి ఎన్నో ఆరోపణలు విమర్శలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రణీత్ రావు వ్యవహారం పోలీస్ శాఖలో చాలా కీలకమైనటువంటి చర్చకు దారితీసింది.